ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సరసాల గ్రామంలోని 36 పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లకు రిలీవర్గా వెళ్తున్న ఇందూరి రవిపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏజెంట్ రవిపై బీఆర్ఎస్ నాయకులు కర్రతో దాడి చేసి గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు కోన పండ చూసుకొని ఎగురుతున్నావు కదా, ఇలా నా మనిషిని బూత్ దగ్గర కొట్టినావు కదా, నీ సంగతి చెప్తా. ఇప్పుడు ఆగు బిడ్డ, నీ గవర్నమెంట్ దిగని నీ ఎమ్మెల్యే పదవి కొని నేను గెలవరు, రేపు పొద్దున చూస్తాను నీ సంగతి. ఇలా టీఆర్ఎస్ గుండాగాళ్ళకి తాగిపిచ్చి తినిపిచ్చి పైసలు ఇచ్చి ఇలా అమాయకుల్ని అక్కడ ఉండి దగ్గరుండి బూత్ ఏజెంట్ని కొడతావు. నీ సంగతి చెప్తాం బిడ్డ. మీరు ఎవరు అండ చూసుకొని ఎగురుతున్నారో మీ పులుసు అంతా తీస్తా. ఇలా 2 రోజులు ఆగుంది. మీరు ఎవరిచ్చిర్రా మీకు అధికారం కొట్టేది? బల్పెక్కి నాశాలు వేస్తారు, తమాషాలు చేస్తారు. చూస్తారు, ఇప్పుడు చూస్తారు. ఆగు, నా రోజులు పోనీ ఉండు, అక్కడ ఉండు, వస్తున్నా, ఉండు, బూత్ కాడ ఉండు. నువ్వు నేను వస్తున్నా. ఇప్పుడు పిలుచుకోవడానికి కోన పని పిలుచు, నీకు ఇష్టం పిలువు, ఎవరు వెళ్తావు పిలువు, నేను వస్తున్నా.